నన్ను క్షమించు. నేను తప్పు చేసిన అన్నయ్య. మేమిద్దరం ఇష్టపడ్డాం, అందుకే పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం నీకు చెప్పాలని ఎంతో ట్రై చేసిన అన్నయ్య, కానీ నాకు భయం అయింది. నిన్ను మోసం చేసిన అన్నయ్య, నన్ను క్షమించు అన్నయ్య. నన్ను ముట్టుకోకు. ఎప్పుడైతే నన్ను కాదని నీకు నచ్చినతో నీ మెల్లో పసుపు తాడు కట్టించుకున్నావో ఆ రోజు నీ మెల్లో ఉరితాడయ్యానే. నన్ను ముట్టుకున్నావో నువ్వు కూడా ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళాల్సి వస్తుంది. నడు. అసలు మనం ఎటు పోతాన్నా కవిత? పొద్దున్నే రెడీగామని చెప్పినావు. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. మీ అన్నయ్య వాళ్ళ ఇంటికా? ఎందుకు? ఈరోజు రాఖీ పండగ కదా, మా అన్నయ్యకి రాఖీ కట్టద్దా? ఏం మాట్లాడుతున్నావు కవిత? ఇప్పుడు నువ్వు పోయి మీ అన్నయ్యకి రాఖీ కడతావా? మీ అన్నయ్య నిన్ను చూసిండు అనుకో, నీ మీద ఉన్న కోపం ఇంకా రెట్టింపు అవుతుంది కానీ తగ్గదు. ఎందుకైనా మంచిదే, నేను చెప్పేది అర్థం చేసుకో. పోవుడు అద్దు. అయినా పర్లేదు, మా అన్నయ్య కొట్టినా పడతా, తిట్టినా భరిస్తా, ఏదేమైనా మంచిదే. ఈరోజు మా అన్నయ్య ఖచ్చితంగా నేను రాఖీ కడతా. చూడు కవిత, మీ అన్నయ్య ఇంటి ముంగట నిన్ను కాలబెట్టిన నేనోడు తన చేతికి రాఖీ ఎట్లా కట్టించుకుంటా అనుకుంటాను? ఏం కాదు, నాకు మా వదిన సపోర్ట్ ఉంది. రాత్రి ఫోన్ చేసి మాట్లాడింది, మీ అన్నకు రాఖీ కట్టేవరా అని. నేను రాఖీ కట్టిన తర్వాత అన్నయ్యకి, ఆమె కూడా వాళ్ళ అన్నయ్యకు రాఖీ కట్టడానికి పోతుందట. ప్లీజ్ నన్ను తీసుకుపోవా. నీ ఇష్టం కవిత. నేను నీకు మొన్ననే చెప్పిన, మనకు పెళ్ళై సరిగా సంవత్సరం కూడా గడవలేదు. కనీసం 1-2-3 సంవత్సరాలు గడిచినా కోపతాపాలు అనేవి కొంచెం తగ్గుతాయి. అప్పుడు వెళ్ళొచ్చు కదా. నువ్వేమి ఇప్పుడు చెప్తింటలేవు. వామ్మో, 2-3 సంవత్సరాల? ఇప్పుడు నువ్వు వస్తావా, లేకపోతే నేను బస్సుకు ఆటోకు పోవాలా? నీకున్న ప్రేమ మీ అన్నకుంటే మంచినే ఉండు. ఏం చెప్తా దా కూసో. కవిత, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యకి రాఖీ కట్టరా, నేను ఇక్కడనే ఉంటాను. మళ్ళీ నన్ను చూసిండు అనుకో, అనవసరంగా లేనిపోని గొడవలు అవుతాయి. సరేనా? సరే, నువ్వు ఇక్కడనే ఉండవు, నేను పోయేస్తా. సరే కవిత. సారీ కవిత, అసలు ఇదంతా నా వల్లే జరిగింది కదా. సరే, జరిగిపోయిన దాని గురించి ఎందుకు, నేను పోయి మా అన్నయ్యకి రాఖీ కట్టి తొందరనే వస్తాను. సరేనా? సరే. రమ్మని ఫోన్ చేసిన, ఆమె వచ్చి రాఖీ కడితే ఈయన కట్టించుకుంటాడో లేదో, ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఆమె వచ్చి రాఖీ కడితే నేను మా తమ్మునికి రాఖీ కట్టబోవాలి, భయం అవుతుంది. అరే తిరుపతి, మీ చెల్లె లోకం మీద లేని తప్పు చేసిందారా? ఇష్టమైన లగ్గం చేసుకున్నది, పండుగల కోపం ఎందుకురా? ఫోన్ చేసి రమ్మని రాఖీ కట్టించుకో. రై, నాకు చెల్లె ఎక్కడిదిరా? నా దృష్టిలో అది ఆనాడే చచ్చిపోయింది. మళ్ళీ పండుగ వచ్చింది, మళ్ళీ చెల్లె మిలువ అని ఎందుకురా మాట మాట మళ్ళా చేస్తావు నాకు?
అన్నయ్య నన్ను క్షమించు, నేను తప్పు చేసిన అన్నయ్య. మేమిద్దరం ఇష్టపడ్డాం, అందుకే పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం నీకు చెప్పాలని ఎంతో ట్రై చేసిన అన్నయ్య, కానీ నాకు భయం అయింది. నిన్ను మోసం చేసిన అన్నయ్య, నన్ను క్షమించు అన్నయ్య. నన్ను ముట్టుకోకు. ఎప్పుడైతే నన్ను కాదని నీకు నచ్చిన తోటి నీ మెల్లో పసుపు తాడు కట్టించుకున్నావో ఆ రోజు నీ మెల్లో ఉరితాడయ్యానే. ఎందుకయ్యా అంత కోపం? ఆమె తెలియక చేసింది, ఆమె తప్ప ఆమె ఒప్పుకున్నది కదా. పండుగ పూట ఆడబిడ్డ ఇంటికి వస్తే ఆమెను ఏడిపించుకుంటే మనకే మంచిది కాదు. నీకు తెలుసు కదా నీ చెల్లెకు నువ్వంటే ఎంత ఇష్టమో. ఆమెను ఇప్పటికైనా క్షమించయ్యా, కొంచెం అర్థం చేసుకో. నార్మల్ ఊళ్ళో నన్ను చూసి 10 మంది తలదించుకొని బతారే, అసొంటి జేవట్టి ఆ 10 మంది ముంగట నేను తల తీసుకొని బతకాల్సి వస్తుంది. అన్నయ్య నన్ను కోపం అయితే కొట్టు తిట్టు, అవసరమైతే నన్ను చంపు, కానీ ఈ రాఖీ మాత్రం కట్టుకో అన్న. నువ్వు చేసిన ఏదో పని క్షమించి నీతో రాఖీ కట్టుకో అన్నా. అయినా నువ్వు నా దృష్టిలో ఎప్పుడూ తెచ్చిపోయినవే. సచిన శవంతో రాఖీ ఎట్లా కట్టుకోనే? దాన్ని ముట్టుకున్నావో నువ్వు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాల్సి వస్తుంది. నడు. బాధపడక కవిత, నీకు నేను ముందే చెప్పినా ఇట్లా జరుగుతుందని. చెప్తే వినకుండా పోయినావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఆయనకు నీ మీద కోపం తగ్గలేదు కవిత. ఏం బాధపడకు. ఈ సంవత్సరం కట్టకపోతే ఏంది, వచ్చే సంవత్సరం కడుతుంది. సరే దా బండి ఎక్కు. నా తప్పే బావ. నేను తెలిసి తెలియక తప్పు చేసిన అన్న, ఈ తాళిని మాత్రం తెంచకన్నా. పిచ్చి పని ఎందుకు చేస్తున్నావు? తెలియక వాళ్ళు తప్పు చేస్తే తెలిసి నువ్వు తప్పు చేస్తావా? అది తాళిబొట్టు ఆటలు అనుకుంటానవా? అది పాపం తాళిబొట్టు తెంపితే. ఆలోచించు. ఈ అన్న బతుకున్నాక తాళి కట్టుకున్నావంటే నువ్వు ఈ రోజు సచిన కింద లెక్కనే. నువ్వు ఇవాళ నుండి వీడు నా ముఖం చూడదు, నీ ముఖం నాకు అనిపించదు. చూడు సిద్ధు, ఇదే గుడి ముందు నాకు ఒక మాట ఇవ్వు. నీకంటే ముందు నాకు మా అన్న అంగీకరిస్తేనే నేను నీతో కలిసి ఉంటా. మా అన్నయ్య ఒప్పించే బాధ్యత నీది. నాకు మాట ఈ సిద్ధు. సరే కవిత, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. కవిత, నువ్వేం బాధపడకు. నేను ఒక 10 నిమిషాల్లో మళ్ళీ వస్తా. ఏమండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయేస్తా. మా తమ్మునికి రాఖీ కట్టాలి కదా, ఇప్పటికే లేట్ అయింది. అవును ఇలా పండుగ కదా. సరే పోయిరా తొందరరా. సంపత్, నేను మర్యాదగా కుర్చీలోకి వెళ్ళి లేవముందుగా మనం తీసుకుపో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. అది కాదన్నా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చిండు. ఎవరితో మాట్లాడే అవసరం నాకు లేదురా.
ఏదో మాట్లాడుతా అంటాడు కదా, అదేంటిదో వినొచ్చు కదా. అది కాదు బావా, ఒక్కసారి నా మాట విను. జరిగిన దాంట్లో మీ చెల్లె తప్పు ఏం లేదు బావా. నేను ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చిన. నువ్వు బావా బావా నీ చెల్లె చాలా మంచిది బావా. బావా నాకు తను చేసిన తప్పేందో తెలుసుకొని వచ్చిండు. ఆ తమ్ముడు ఏదో చెప్తానంటాడు. ఆయన ముచ్చటిన రాజు జర ఓపికతోని ఎందుకు ఇట్లా చేస్తాను? బావా నేను ఎన్నోసార్లు తనను బలవంతంగా పెళ్లి చేసుకుంటా అంటే ఎప్పుడు ఒప్పుకోలేదు బావా. ఎన్నోసార్లు లేచిపోదామని కూడా చెప్పిన. మా అన్న నన్ను తల్లిదండ్రులు లెక్క చూసుకున్నాడు, నేను ఆయనకు ద్రోహం చేయలేను, నీకంటే ఎక్కువ మా అన్న ఇష్టం అని చెప్పేసి ఎన్నోసార్లు నాతో చెప్పింది బావా. జరిగిన దాంట్లో మీ చెల్లె తప్పు ఏం లేదు బావా, నా స్వార్థమే. మీ చెల్లె నాకు దక్కలన్న స్వార్థంతో నేనే బలవంతంగా ఒప్పించి తనను పెళ్లి చేసుకున్నా బావా. బావా తను లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు లేకపోతే తను చచ్చిపోతుంది. ప్రతి సంవత్సరం నీకు రాఖీ కట్టింది, ఈసారి రాఖీ కట్టాలని ఎంతో ఇంటి మూట కూర్చొని ఎడుతుంది బావా. తనకు తెలియకుండా నేను ఇక్కడికి వచ్చిన, దయచేసి అర్థం చేసుకో బావా. మీ చెల్లెలది ఏ తప్పు లేదు బావా. బావా నీకు చేతులెత్తి దండం పెడతా బావా. నా మీద కోపంతో మీ చెల్లెలు దూరం పెట్టకు బావా. జరిగిన దాంట్లో తన తప్పేమి లేదు బావా. మీ చెల్లికి నువ్వంటే ప్రాణం బావా. నీకు రాఖీ కట్టాలని ఎంతో కుమిలి కుమిలి ఎడుతుంది. దయచేసి నేను చేసిన తప్పు క్షమించు బావా, నన్ను క్షమించు బావా. తను ఏడిస్తే నేను తట్టుకోలేను బావా. నువ్వంటే తనకు చాలా ప్రేమ బావా. బావా నీకు తెలియని నిజం, నువ్వు నమ్మలేని నిజం ఒకటి చెప్తా విను. మీ చెల్లిని పెళ్లి చేసుకున్న రోజు నాతో ఏ మాట తీసుకుందో తెలుసా? చూడు సిద్ధు, నీకంటే ముందు నాకు మా అన్నయ్య అంటే ఇష్టం. మా అన్నయ్యని కాదని నేను నిన్ను పెళ్లి చేసుకోను. కవిత నేను నిన్ను ఎంత ఇష్టపడుతున్నానో నీకు తెలుసు. లవ్ మ్యారేజ్ అంటే ఏ అన్నదమ్ములు ఒప్పుకోరు. ఈరోజు చాలా మంచి రోజు కవిత, మన ఇద్దరి పేరు మీద లగ్గబలం కూడా ఉందట. ఎంత దూరం వచ్చినావు, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. చూడు సిద్ధు, నేను మా అన్నయ్యని మోసం చేయలేను. చిన్నప్పటి నుంచి నన్ను తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటాడు. నన్ను ఒక చెల్లెలాగా కాదు, సొంత బిడ్డలాగా చూసుకుంటాడు. నా మనసు ఒప్పుకుంటలేదు సిద్ధు. అంటే ఇప్పుడు నన్ను మోసం చేస్తున్నావా? చూడు కవిత, నీకు నేను కావాలా మీ అన్నయ్య కావాలా? నాకు నువ్వు వద్దు అని అంటలేను, అలా అని నిన్ను మోసం చేస్తాను కాదు. మా అన్నయ్యని ఒప్పించి చేసుకో. మా అన్నయ్య తలదించుకునే పని నేను ఎప్పుడు చేయలేను. నాకు మా అన్నయ్య అంటే ప్రాణం. నీకు మీ అన్నంటే ప్రాణం, ఇతనికి నువ్వంటే ప్రాణం. జీవితాంతం తోడుండేది ఇతను, మీ అన్న కాదు. నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావు. ఆలోచించు కవిత. అది కాదు వదిన, నా మనసు ఎందుకు ఒప్పుకుంటలేదు. అయితే చిన్న గొడవ అవుతుందిరా, కొన్ని రోజుల తర్వాత అన్ననే ఒప్పుకుంటుంది. అయినా అన్నకు నువ్వంటే ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదారా. ముహూర్తం టైం అయితే అని చెల్లె ఒప్పుకోరా. చూడు వదిన, చిన్నప్పటి నుంచి అమ్మైనా వదినైనా నువ్వే. మమ్మల్ని ఆశీర్వదించు. చూడు సిద్ధు, ఇదే గుడి ముందు నాకు ఒక మాట ఇవ్వు. నీకంటే ముందు నాకు మా అన్న అంగీకరిస్తేనే నేను నీతో కలిసి ఉంటా. మా అన్నయ్యని ఒప్పించే బాధ్యత నీది. నాకు మాట ఈ సిద్ధు. సరే కవిత, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ఆయన వల్ల మీరిద్దరు దూరం అయ్యారని తన భార్య సంతోషం కోసం మీ ఇద్దరిని కలపడానికి చూస్తాడు. ఆఖరికి కాళ్ళ మీద కూడా పడ్డాడు. ఒక్కసారి ఆయన గురించి ఆలోచించు కదా. ఇంతకంటే మంచి అబ్బాయిని మనం తీసుకొచ్చి చేయగలమా మీ చెల్లెకి? నువ్వే ఆలోచించు. అంటే నిజం తెలుసుకోకుండా నాకు రాగి కట్టడానికి వచ్చిన చెల్లెను మెడలు బట్టి కంటేసిందా?
అయ్యో దేవుడా, కావ్య కావ్య, నేను ఎంత మోసం చేసిన కావ్య. తమ్ముడు, కవిత ఎంతో బాధతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ముచ్చట చెప్పు, హ్యాపీగా ఇంటి ఊరికి వస్తుంది. సరే అక్క, నేను ఎల్లు తీసుకొని వస్తా. సరే. కవిత కవిత, నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు సిద్ధు? ఆ రోజు మనం పెళ్లి చేసుకున్న రోజు నువ్వు నా దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నావు, గుర్తుందా? గుర్తుంది. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకోపోతున్నా. నువ్వు నాతో రా. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? నువ్వు నాతో రా, నీకు తెలుస్తుంది. కవిత, ఇందాక నువ్వు నన్ను ఏంటిదని అడిగినావు కదా, మీ అన్నకు నీ మీద కోపం తగ్గింది. మీ అన్ననే నిన్ను నా చెల్లిని తీసుకురమ్మని చెప్పాడు, అందుకే నేను తీసుకొని వచ్చిన. ఆ రోజు గుళ్ళ అన్నావు కదా, సిద్ధు నాకు ఒక మాట ఇస్తావా అని. ఇస్తానని నేను నీకు ప్రమాణం చేసిన. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నా. నా వల్ల మీరిద్దరు విడిపోయారు, నా వల్లనే మీరిద్దరు కలిసిరు. ఇదిగో మాట నిలబెట్టుకున్నా. మీ అన్నయ్య. నా చెల్లి బాధపడకురా, ఇప్పుడు గంట